శాటిలైట్ మీటింగ్. మరి ఈ యొక్క ఏరియాలో ప్రతి మంగళవారం తాతారావు గారు, సత్యారావు గారు, భవానీ, బుజ్జి వారి గృహంలో ప్రార్థన కూటం జరుగుతుంది. మరి దాని ఆధారంగా ఇక్కడ 2వ శాటిలైట్ ప్రోగ్రాం జరిగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ 3 సండే స్కూల్స్ ఉన్నాయండి మాకు. మరి ఒకటి ఆలమండ వాణి, గంటాడి నిర్మల, గంటాడి శాంతి వీరులు మరి వాలంటీర్స్ కలిసి ఈ యొక్క ఏరియాలో 3 సండే స్కూల్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క సమయంలో ముఖ్యంగా గణపతి వాస్తవ్యులకు ఈ యొక్క మైక్ వినపడుతున్నటువంటి ప్రతి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, క్రైస్తవులైనా కాకపోయినా మీకు అందరికీ యేసు ప్రభు రక్షకుడు. మరి అది తెలియచేయటానికే ఇక్కడికి వచ్చిన మరి ఈ దినం ఈ యొక్క ప్రోగ్రాం అంతా ఏర్పాటు చేసినటువంటి సంఘపక్షంగా పాస్టర్ గారికి మీరందరికీ వందనాలు తెలియజేస్తూ, వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ వర్డ్ అన్నారు, తెలుగులో స్వరము అన్నారు. ఈ ఓంకారం అనే దాంట్లో, ఈ వర్డ్ అనే దాంట్లో, లోగోస్ అనే దాంట్లో నుంచి దేవుడు ఉద్భవించాడు. దేవుడే ఆ ఓంకారం. దాని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో దాని వివరణ చెప్పి క్రిస్మస్ అనేది ఎందుకు వచ్చిందో కూడా చెప్తారు మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడ్డది ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైండెను. ఈ వాయిస్ ఈ మధ్యకాలంలో జెనీవా, యూరోప్ కంట్రీస్ లో జెనీవా అనే ప్రదేశంలో ఒక పెద్ద ప్రయోగం చేశారు. బిగ్ బ్యాంగ్ అనే ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఏంటంటే ఎలక్ట్రానిక్, ప్రోటానిక్ ఆ కిరణాలు ఆ రెండింటిని ఒకదానికి ఎదురుగా ఒకటి పంపించినప్పుడు ఆ రెండు ఎదుర్కొన్న తర్వాత అక్కడ ఏర్పడిన పెద్ద శబ్దము, ఈ శబ్దంలో నుంచే సృష్టి వచ్చింది కనుక ఆ 2 కిరణాలు వదిలేరు, ఆ శబ్దం వచ్చింది. అందులో సృష్టి ఎలాగొచ్చిందో ఒక 10-20 సంవత్సరాల స్వరం దేవుడిది. వాళ్ళు చూడండి మైక్ లో గట్టి మాట్లాడుతుంటే మన చెవులు గంగిర్లు పడతాయి. కనుక దేవుని యొక్క గంభీరమైన స్వరానికి వీళ్ళు ఏంటంటున్నారంటే శాస్త్రవేత్తలు ఆ ఎలక్ట్రానిక్, ప్రోటానిక్ కిరణాలు కలిసినప్పుడు ఆ స్వరం వచ్చింది అంటున్నారు. కానీ దేవుడు తన స్వరముతో ఇవన్నీ ఏర్పాటు చేశాడు. దేవుళ్ళు 10 మంది లేరు, 100 మంది దేవుళ్ళు లేరు. గొర్రెం జాషువా అనే ఆయన 35 సంవత్సరాల క్రితం పద్యం రాస్తూ 33 కోట్ల దేవతల గుడ్డ భారతదేశం అనే మాట వాడాడు. అంటే ఆయన ఉండే దినాల్లో 33 కోట్ల భారత జనాభా ఉండేవారు. అంటే ఆయన ఎలా రాశాడంటే మనిషికి ఒక దేవుడు చొప్పున ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు లేరు, ఒకే దేవుడు. ఆ దేవుడిని తెలుసుకోవడం మనందరి ధర్మం. ఆ దేవుడే ఆ స్వరం, ఆ ఓంకారం, ఆ స్వరమే దేవుడి దగ్గర ఉంది. ఆ స్వరమే దేవుడైనాడు. ఏంటి ఫాస్ట్ గారి స్వరం? మరి ఆ స్వరంకి క్రిస్మస్ కనెక్షన్ ఏమిటి? 14వ వచనం వచ్చేసరికి అక్కడ ఆ స్వరం గురించి రాస్తున్నాడు. ఆ స్వరమే శరీరము దాల్చుకొని కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. దేవాది దేవుడు మానవ రూపం దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. ఇది ఒక బైబిల్ గ్రంథ బోధ కాదు. వేదాలలో ఋగ్వేదము 12వ అంకంలో కన్యక గర్భమున దేవుడు ఉద్భవిస్తాడు. మ్రాను మీద రక్తాన్ని చిందించి మానవాళికి రక్షణ ఇస్తాడు. ఉపనిషత్తుల సారాంశం ఏంటంటే రక్తము చిందించుకుంటా పాప క్షమాపణ లేదు. ఉపనిషత్తులు అనేవి బలులు ఎలాగివ్వాలని రాయబడ్డది ఈ మత గ్రంథాలలో ఒకటి ఉపనిషత్తు. అలాగే ఖురాన్కి వెళ్ళినా సరే రక్తము చిందించుకుంటా అక్కడ పాప క్షమాపణ లేదు. యేసు మసీ గురించి ఖురాన్లో రాయబడ్డది, అన్ని గ్రంథాలలో రాయబడ్డాయి. కానీ అందరూ అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సమయాన్ని ఈవేళ మనం చేసుకుంటున్న ఆరాధన ఈ క్రిస్మస్ ఏమిటంటే, దేవాది దేవుడు ఆది యందు వాక్యమైన దేవుడు శరీరం దాల్చుకొని ఈ భూమి మీదకి 2010 సంవత్సరాల క్రితం వచ్చారండి. ఎందుకు వచ్చాడు దేవుడు ఇక్కడికి? ఈ మానవులనే వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. సృష్టికర్తను అంటే ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మనిషి విడిచిపెట్టి సృష్టిని ఆరాధించే పరిస్థితిలోకి పోయారు. కనుక మానవులను రక్షించడానికి గొర్రెల రక్తము కోడెల రక్తం కాదు. పేతురు గారు ఆ మాట రాస్తాడు, మీరు గొర్రెల రక్తం వల్ల కోడెల రక్తం వల్ల రక్షింపబడలేదు కానీ అమూల్యమును నిష్కలంకమైన సజీవమైన దేవుని ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షింపబడ్డారంటాడు. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఈ క్రైస్ట్
మాస్. యేసయ్య దేవాది దేవుడు. యేసు అంటే ఈయన కొత్త దేవుడు కాదండి. యేసు అన్న మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు. మనల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనల్ని రక్షించడానికి ఆయన శిలువ మరణం పొందాడు. మనల్ని రక్షించడానికి ఆయన రక్తం చిందించాడు. కాబట్టి ఆయనకి రక్షకుడు అంటే యేసు అని పేరు పెట్టబడ్డది. ఆయనకి కొత్త దేవుడి పేరు కాదు, మనల్ని రక్షించే దేవుడు కాబట్టి ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టబడ్డది. అదే క్రిస్మస్. ఈ దినాన్ని 2010 సంవత్సరాల క్రితం బెత్లెహేమ్ అనే ఆ గ్రామంలో యేసయ్య మీ కొరకు నా కొరకు జన్మించాడు తల్లి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. అందరూ ఆయన రక్షకుడిగా అంగీకరించాలి. అంగీకరించాలంటే సమస్య ఏమి లేదు, నీ ఇష్టం అది. ఎందు గురించి అంటే మోక్షం కావాలంటే యేసయ్య నమ్మాలి. ఎవరు మానవాళి కొరకు రక్తం చిందించలేదు, ఎవరు మానవాళి కొరకు మోక్ష మార్గానికి దారి చూపించలేదు. ఒక యేసయ్య మాత్రమే మన కొరకు జన్మించి దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి నీకు నాకు రక్షించడానికి ఆయన శిలువ మీద రక్తాన్ని చిందించాడు. కనుక ఈవేళ ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే మన కొరకు దేవుడు శరీరం దాల్చుకుని భూమి మీదకి వచ్చాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అది క్రిస్మస్ సందేశం. కనుక ఈ మైక్ ద్వారా వింటున్న వాళ్ళందరికీ నేను మనవి చేసేది, అమ్మ యేసయ్యని తెలుసుకోండి. బలవంతం ఏం లేదు, ప్రభువుని మీరు పరీక్షించి తెలుసుకుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మంగళవారం జరిగే ప్రార్థనకి రండి. చర్చి మీ అందరికీ తెలుసు, చర్చికి రండి. అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. We wish you దూతాపా